హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంచలనం సృష్టిస్తున్న పొలిటికల్ ట్రోలింగ్, ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి. గతంలో మనం సెలబ్రిటీస్ పైన డీప్ ఫేక్ ఇమేజెస్ కానీ వాళ్ళ పర్సనల్ వీడియోస్ కానీ మనం ఎన్నో చూడడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా పొలిటికల్ లీడర్స్ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక యాడ్ అనేది ట్రోల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం సార్? ఒకవేళ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వాస్తవానికి టెక్నాలజీని ఎప్పుడూ కూడా అభివృద్ధిని మనం ఆహ్వానించాల్సిందే. టెక్నాలజీ వస్తున్న క్రమంలో కొంచెం బ్యాడ్ గుడ్ ఉంటుంది కంపల్సరీ. ఏదైనా సరే ఆ బ్యాడ్ అయితే ఎప్పటికైనా ఏదో ఒకటి, అంటే మన వస్తువు తయారీలో కూడా మన ఇంత స్క్రాప్ ఉంటుంది, వస్తువు మన తయారీ బయటకు వస్తుంది. అంటే టెక్నాలజీ విషయంలో కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మొదట్లో మనం కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనుషులకు జాబులు ఉండవు, హ్యూమన్ పవర్ వెళ్ళిపోతుంది, ఎంప్లాయ్మెంట్ ఉండదు అని ఎంతో ఆరాటపడ్డాం. కానీ అదే కంప్యూటర్ ఈరోజు అంటే ఎంప్లాయ్మెంట్ హ్యూమన్కి ఎంత క్రియేట్ చేసిందో మనం చూస్తున్నాం. సాఫ్ట్వేర్ రంగాన్ని, జీవన ప్రమాణం ఏ విధంగా పెంచిందో చూస్తున్నాం, ఉద్యోగ కల్పన ఏ విధంగా పెంచిందో చూస్తున్నాం. అదే 1980-90 ప్రాంతంలో కంప్యూటర్ సిస్టానికి మనం ఎంత వ్యతిరేకంగా చాలామంది పోరాడారు లేదా విమర్శలు చేశారు. ఆ రోజు అదే విమర్శ చేస్తే ఈ రోజున్న టెక్నాలజీ కానీ, ఈ రోజున్నటువంటి అడాప్టేషన్ కానీ, అభివృద్ధి కానీ చూడకపోయే వాళ్ళం. అంటే టెక్నాలజీ వస్తున్నప్పుడు కొన్ని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ తర్వాత అడ్జస్టింగ్ అవుతుంది. ఆ రోజు కూడా చాలా మేధావులు చెప్పింది అడ్జస్టింగ్ అవుతారు అన్నారు. ఆటోమేటిక్గా ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టాడు, కంప్యూటర్ రిపేరింగ్ టెక్నాలజీ వచ్చింది. అంటే వాళ్ళు అంటే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్ళినా కూడా బ్యాంకులో కంప్యూటర్ వాడినా కూడా ఉపయోగిస్తున్న ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎక్కడ కూడా కంప్యూటర్ రావడం వల్ల పని విభజన స్టైల్ మారిందే కానీ ఎంప్లాయ్మెంట్ అయితే తగ్గలేదు, ఇంకా పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఆ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా ఉపయోగపడిన కొత్త ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ పెరగడంతో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి యాప్స్ అని లేదా సాఫ్ట్వేర్ల రూపంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో మేకింగ్ కానీ ఫోటోషాప్ మేకింగ్ వల్ల వచ్చినటువంటి టెక్నాలజీతో ఎన్నో క్రియేటివిటీ చేస్తున్నాం, ఎంతో సులభతరం అయిపోయింది. ఒకనాడు సినిమా క్యాన్ల రూపంలోనో రీళ్ల రూపంలో ఉన్న సినిమా ఈరోజు చిన్న పెన్ డ్రైవ్లో సినిమా ఉండిపోతుంది. ఆ రోజుల్లో సినిమా తీయాలంటే క్యాన్లు ఎంత ఖర్చు అవుతుందో ఇన్ని మీటర్లలో లెక్కలుగా ఉండేవి. ఆ టెక్నాలజీ పోయింది. సినిమా థియేటర్ బాక్సులు వెళ్ళే టెక్నాలజీ పోయి హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని అమెరికాలో కూడా సినిమా ప్లే చేసుకొని చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా టెక్నాలజీ రూపంలో వస్తున్నటువంటి అభివృద్ధి క్రమంలో వాటికి బ్యాక్ ఎండ్ అంతా కూడా ఈ సాఫ్ట్వేర్లు. ఇలా సాఫ్ట్వేర్లలో కొన్ని ప్రమాదాన్ని అంటే కొన్ని రకంగా మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ అది కొంచెం మిస్యూజ్ అవుతుందని ఒక రకంగా ఆందోళన కూడా ఉంది. నిజం కూడా మిస్యూజ్ కూడా అవుతూనే ఉంది. ఎక్కడంటే నిన్న మొన్న చూసాం, అందాల నటుడు శోభన్ బాబుది ఒక వీడియో ఒకటి ఎడిట్ చేసి వైరల్ అయింది. హ్యాపీగా ఉంది, ఎందుకంటే అతను చెడేం చేయలేదు, దాన్ని ఒక రకంగా శోభన్ బాబు మళ్ళీ బ్రతికాడా అంటూ చాలా ఆసక్తిగా చూశారు. బాగా వైరల్ అయింది. అలాగే గత 2 మాసాల కింద రష్మిక మందన హీరోయిన్ కూడా ఒక డీప్ వీడియో బయటకు వచ్చింది. సరే, అది మరీ వర్గల్గా లేకున్నా కదా ఆమె అభ్యంతరకరమైనటువంటి సన్నివేశంలో రూపంలో కనిపిస్తూనే ఉంది. అయితే అది ఆ కేసు అవ్వడం చాలా క్రిటికల్గా అయినప్పటికీ దాన్ని డిటెక్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. అతను టెక్నాలజీని వాడుతూ లేదా టెస్ట్ రూపంలో చేశాడు, కానీ రష్మికని దురుద్దేశంగా చేయలేదని కూడా దాన్ని ఏదో చెప్పుకొస్తున్నాడు. ఏదైనా అంతవరకే బాగానే ఉంది, కానీ దీన్ని ఇంకింతకు మించి చెడుగా వాడి ఉంటే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రమాదాలు అయితే ఉన్నాయి. ఎక్కడో ఆ పోర్న్ సైట్లో ఒక వీడియోలో మన ఇంటి వాళ్ళనో మన నైబర్స్నో పెట్టేస్తే, మన గిట్టన్ బాల్ పెట్టేస్తే చాలా ప్రమాదం కూడా ఉంది. సో డీప్ అనేది చాలా ఈజీ అయింది, మనకైతే నమ్మదగ్గట్టుగా ఉంది. కాబట్టి కొంచెం అవేర్నెస్గా ఉండాలి. ప్రస్తుతానికి ఇది ఇల్లీగల్ అయితే కాదు, కానీ ఇది అఫీషియల్ సాఫ్ట్వేరే ఫేక్ డీప్ అనే ఒక టూల్స్ ద్వారా మనకు నచ్చినటువంటి మనం అనుకున్నటువంటి వీడియోను మేక్ చేయొచ్చు. వీడియో రూపంలో ఒక డిజిటల్ రూపంలో ఒక మనిషికి ప్రాణం పోసేలా
ఒక మరమనిషిని ఎలా తయారు చేస్తున్నాం డిజిటల్ రూపంలోనే ఒక వీడియోని మనకు నచ్చిన వ్యక్తిని రూపాలతో మనం డిజైన్ చేసుకొని మోషన్ అంటే కదలికలు ఇచ్చేసి నడుస్తున్నట్టుగా చూపించచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ డీప్ ఫేక్లో కూడా కొన్ని ప్రాథమిక దశలు ఏంటంటే ఆల్రెడీ ఉన్న వీడియోలో మనకు నచ్చిన వ్యక్తులను పెట్టేసుకొని ఫోటో పెట్టేసుకొని చేస్తూ ఈ ఆసక్తికరంగా ఒకటి పొలిటికల్ వీడియో కూడా చేశారు. గతంలో సోషల్ ప్లాట్ఫామ్లో చిన్న స్కూల్ పిల్లలు ఒక యాపిల్ రెడ్ యాపిల్ అంటే ఏదో రైమ్ పాడుకుంటూ వాళ్ళు ఆడిన ఆట పిల్లలు బాగా వైరల్ అయింది ఆ వీడియో. దాన్నే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు వాళ్ళ ఫేసులు పెట్టేసి మనం చూసాం. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇట్లా ఫోటోలు పెట్టి చేస్తున్నారో ఇంతవరకు ట్రోలింగ్గానే చూసుకోవాలి. అది ట్రోలింగ్ వరకు అయితే హ్యాపీగా ఉంటుంది. ఆ ట్రోలింగ్ కూడా శృతి మించకుండా హ్యాపీగా ఉంటుంది. కానీ రేపొద్దున వీళ్ళని ఇంకా బ్లేమ్ చేయడానికి టెక్నాలజీ వాడేసి ఏదైనా చేస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంది. ఇదే విధానాన్ని ఆల్రెడీ పొలిటికల్ పార్టీలు ఏజెన్సీల ద్వారా అంటే ఎంప్లాయీని పెట్టుకొని పని కట్టుకొని జీతాలు ఇస్తూ ఒక వ్యవస్థను సిస్టమ్ని వందలాది మంది ఎంప్లాయీని పెట్టుకొని రాజకీయ పార్టీలు ఇతర పార్టీలను ప్రాపగండం చేయడానికి వీళ్ళ పార్టీని ప్రమోట్ చేయడం కన్నా ఇతర పార్టీ నాయకులను ప్రాపగండం చేయడానికే పనిచేస్తున్నటువంటి పొలిటికల్ ఏజెన్సీలు చాలా ఉన్నాయి. చాలా పార్టీలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. అది 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కాంచి ఇంకా అది ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి కనుక ఈ సోషల్ ఏజెన్సీలు పనిచేశాయని బాగా నమ్మి ఆ తర్వాత అందరూ కూడా అదే పాలసీలు పాటిస్తూ ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా వేరే పార్టీలను ప్రాపగండం చేయడానికి వాళ్ళని బ్లేమ్ చేయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇట్లాంటి వీడియోలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ దీని మీద కంట్రోలింగ్ వ్యవస్థ రాకపోతే మాత్రం ఖచ్చితంగా రాజకీయాలే కాదు నిజ జీవితంలో కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మన ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తితో మన గొడవ అయితే మన వ్యక్తితో వానికి పడకుంటే ఆ కుర్రవాడు వాడు మన వీడియోలని ఏ టెక్నాలజీ మిస్యూజ్ చేస్తే సమాధానం ఎవరు చెప్పాలి? కాబట్టి అట్లాంటి టెక్నాలజీని అఫీషియల్గా వాడేవాళ్ళు ఏ విధంగా వాడాలి, దాని కంట్రోలింగ్ వ్యవస్థ ఖచ్చితంగా చట్టంలో మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.